హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో నేను మీకు మనకు మొబైల్ కెమెరా యూజ్ చేసి సినిమాటిక్గా వీడియోస్ ఎలా రికార్డ్ చేయాలో ఈ యొక్క వీడియోలో మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది కూడా ఎటువంటి గిమ్మల్ యూజ్ చేయకుండా, గిమ్మల్ యూజ్ చేసి ఎలాంటి షాట్స్ వస్తాయో అలాంటి షాట్స్ మనకు మొబైల్ కెమెరాలో ఎలా రికార్డ్ చేయాలనేది ఈ వీడియో. దీనికోసం మీ యొక్క మొబైల్ కెమెరా అయితే ఓపెన్ చేయండి. దాంట్లో వీడియో మోడ్లో మీరు స్టెబిలైజేషన్ అయితే ఆన్ చేసుకోండి. మీకు నా యొక్క ఫోన్లో అయితే పైన టాప్లో స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఆ యొక్క మోడ్ని అయితే ఆన్ చేసుకోండి. అప్పుడు మీరు మీ యొక్క వీడియోస్ తీసేటప్పుడు షేక్ లేకుండా అయితే మంచి ఫుటేజ్ అయితే రికార్డ్ అవుతుంది. ఈ విధంగా మీ యొక్క మొబైల్ అయితే సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి. ఫస్ట్ షాట్లో ఏంటంటే మీరు స్టార్టింగ్లో ఏదైనా ట్రీ కానీ లేదా ఏదైనా వాల్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్ అయితే ఉంచుకోండి. ఆ ఆబ్జెక్ట్ నుంచి రివీల్ అవుతూ ఇలా మీరు స్లోగా స్లైడ్ అయితే చేయండి. మనకు వీడియో అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క సెకండ్ షాట్ కోసం కింద లో యాంగిల్లో బేస్కి అయితే మనకు మొబైల్ కెమెరా అయితే ఉండిచ్చి బ్యాక్ అయితే ఇలా మూవ్ చేయండి. మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. థర్డ్ షాట్ కోసం మనం ఆపోజిట్ డైరెక్షన్ అయితే వీడియో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్ అంటే మనకు సబ్జెక్ట్ అయితే ఇలా ముందుకైతే వస్తుండాలి, మనకు మొబైల్ కెమెరా కూడా ఇలా ముందుకైతే వెళ్ళాలి. ఈ విధంగా ట్రీస్ మధ్యలో నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఈ విధంగా మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. ఈ యొక్క ఫోర్త్ షాట్ ఏంటంటే మనకు సబ్జెక్ట్ అనేది ఇలా ఫ్రంట్కి మూవ్ అవుతున్నప్పుడు మన కెమెరా కూడా ఇలా ఫ్రంట్కి మూవ్ అయ్యి మళ్ళీ బ్యాక్ అయితే బౌన్స్ అవ్వాలి. దీని యొక్క అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ యొక్క ఫిఫ్త్ షాట్ అనేది ఎక్కువ మంది గిమ్మల్ యూస్ చేసి తీస్తుంటారు. అంటే ఇలా రొటేటింగ్ షాట్ అనమాట. ఇది మనం హ్యాండ్స్తో కానీ తీయచ్చు. మీ యొక్క మొబైల్ కెమెరా అనేది ఇలా రొటేట్ అవుతూ బ్యాక్ అయితే వెళ్ళాలి. మీ యొక్క సబ్జెక్ట్ అనేది ఫ్రంట్కి అయితే రావాలి. ఇప్పుడు మనకు ఈ యొక్క షాట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మనం 5 షాట్స్ అయితే కంప్లీట్ చేస్తాం. అడిషనల్గా 2 షాట్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం అప్పర్ యాంగిల్ అలాగే లో యాంగిల్ అయితే వీడియో తీయాలి. మనకు సబ్జెక్ట్ అనేది మూవ్ అవుతున్నప్పుడు అప్పర్ యాంగిల్ ఇలా ట్రీస్ మధ్య కానీ లేదా వాల్స్ మధ్య కానీ ఇలా మనం అప్పర్ యాంగిల్లో వీడియో రికార్డ్ చేసి బ్యాక్ కానీ వెళ్తే మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. అలాగే సెవెంత్ షాట్ అనేది లో యాంగిల్లో మనం నడుస్తున్నప్పుడు మన షూస్ని అయితే ట్రాకింగ్ చేసినట్టు ఇలా లో యాంగిల్లో పెట్టి ఇలా బ్యాక్ అయితే రావాలి లేదా ఇలా స్లైడ్ అయితే చేయొచ్చు. ఈ విధంగా చేస్తే మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా మనం రికార్డ్ చేసే షాట్స్ అన్నింటిని కలిపి ఎడిటింగ్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ మీకు స్టార్టింగ్లో ప్లే అయింది కదా, ఆ విధంగా అయితే వస్తుంది. మీరు కూడా ఎలా అయితే ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్. బై బాయ్.